నా మనసులో ఉన్న మాట మీకు తెలిపాను అనుకుంటున్నాను. దానికి బదులు ఊ అని నాకు తెలుసు. నాలో ఉన్న ప్రేమ మీలో కూడా ఉన్నదని తెలిసి సంతోషిస్తున్నాను. రే త్రిశూల్, ముఖం చూపించరా. వీడెందుకు ఇలా చేశాడో కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీడికి మనమిద్దరం లవ్ చేసుకుంటున్నామని నేను చెప్పలేదు. చెప్పకుండానే నువ్వే గెస్ చేయని చెప్పాను నేను. ఎంత బ్రిలియంటో తెలుసా వాడు. ఏ క్లూ లేకుండా కరెక్ట్ గా గెస్ చేశాడు. త్రిశూల్ గాడు నన్ను అర్థం చేసుకున్నట్టు మా ఇంట్లో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నా మనసులో ఏదైనా అనుకుంటే నా కళ్ళు చూసి కరెక్ట్ గా గెస్ చేస్తాడు తెలుసా. అంతే కదరా త్రిశూల్. వీడు సర్ప్రైజ్ ఏంటో అని చెప్పకుండా ఎంత సతాయించాడు తెలుసా. నిన్ను చూశాక నాకు అర్థమైంది. మనిద్దరినీ కలిసి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాడు. రే త్రిశూల్, ఎందుకు అక్కడే ఉన్నావు? రైట్. రేయ్, నిన్నే పిలుస్తున్నాను రా త్రిశూల్. రేయ్ త్రిశూల్, రారా. రే నిన్నే పిలుస్తున్నాను. రేయ్ రేయ్, ఎంత పిలిచినా అలాగే వెళ్ళిపోతున్నాడేంటి త్రిశూల్? వాడికి అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు. పని ఎక్కడి వరకు చేయాలో దాన్ని అంతే బాగా చేస్తాడు. అందుకే వెళ్ళిపోతున్నాడు. లేదు త్రివిక్రమ్, త్రిశూల్ వెళ్ళడానికి వేరే కారణం ఉంది. అది నేను మీకు చెప్పలేను. శివాని, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? నాకింత మంచి ఫ్రెండ్ ఉన్నాడని ఆశ్చర్యంగా ఉందా? నీకింకా చెప్పేది చాలా ఉంది. కమ్, అలా వాక్ చేస్తూ మాట్లాడుకుందాం. నేను లవ్ చేసిన అమ్మాయిని నాకు లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకోగానే ఎందుకు దేవుడా ఇలా చేసావు? ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నావు నన్ను? ఎందుకు దేవుడా? నేను శివానిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తుందని నా మనసు గాలిపటంలా ఎగిరింది. కానీ ఇప్పుడు ఆ గాలిపటం తెగిపోయిందనే విషయం నాకు తెలియలేదు. అంటే నా ప్రేమని తెలియచేసింది తను ఎప్పుడు గుర్తించలేదా? నేను ఐ లవ్ యూ అని రాసింది ఏది తను చదవలేదా? నేను చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలైపోయాయా? చిన్నబాబు గారికి ఆ అమ్మాయిని చూపించాలి, ఆయనతో శభాష్ అనిపించుకోవాలి అని ఎంతో ఆశతో ఆయన అక్కడికి తీసుకెళ్ళాను. కానీ ఆయన చూపింది ఆయన ప్రేమని, తన ప్రేయసిని. ఇదంతా ఎలా సాధ్యం దేవుడా? శివాని గారు నా సొంతం కావాలని ఆశపడింది నేను. శివాని గారు నా భార్య కావాలనుకున్నది నేను, కలలు కన్నది నేను. కానీ
ఇదంతా ఎలా సాధ్యం? అసలు ఎలా సాధ్యం? నేను నాటిన ప్రేమ బీజం పెద్ద వృక్షం అవుతుందనుకున్నాను, కానీ అది చిన్న మొక్క కూడా మొలవలేదని నాకు ఇప్పుడే తెలిసింది. నాటింది నాది కాదు, చిన్నబాబు గారి ప్రేమని. అది ఇప్పుడు శివాని సొంతం అయిపోయింది. దేవుడా, ఈ విషయం ఎందుకు నాకు ముద్దే తెలియలేదు? ఒకవేళ కళ, ఇదంతా కళ? అయ్యయ్యో, ఇది కళ కూడా కాదే. దేవుడా, ఇది కళ అని ఒక్క మాట చెప్పయ్యా, ప్లీజ్. పాపం, నా వల్ల త్రివిక్రమ్ కాంటాక్ట్ లెన్సెస్ పాడయ్యాయి. నేనే తనకి కొత్తవి కొనివ్వాలి. సార్, అది కాంటాక్ట్ లెన్సెస్ కి ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటారా? మేడం, ఐది టెస్ట్ రిపోర్ట్ ఇవ్వండి. యాక్చువల్లీ నాకు కాదు, నాకు కావాల్సిన వ్యక్తికి కావాలి. సరే మేడం, రిపోర్ట్ ఇవ్వండి, లేదంటే ఈ విజయ్, సాంబా ఏంటి అర్జెంట్ అని రమ్మన్నావు? అందరిని పిలిచావు, ఏమైందేంటి? అది నేను నాగిని చూశాను. నాగినియా? ఏంటి, నేను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిందా? లేదు, నేను బయటికి వెళ్ళాను. బయటికి? నీకు బాలేదు, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఊరు తిరగడానికి ఎందుకు వెళ్ళావు? తిరగడానికి పోలేదు విజయ్, నాకు బాగా తలనొప్పి వచ్చింది. టాబ్లెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ ఎవరూ లేరు. అందుకని నేను మెడికల్ షాప్ వరకు వెళ్ళాను. అక్కడ నేను నాగిని చూశాను. తనే నాగిని అని నీకు తెలుసా? తనని మర్చిపోవడం అస్సలు సాధ్యం కాదు. తను నా చావు రూపంలో కనిపించింది నాకు. తనని మరవడం అస్సలు సాధ్యం కాదు. మాకెందుకు ఫోన్ చేయలేదు? టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు.
ఇంకా నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఫోన్ చేసుంటే మేమందరం వచ్చేవాళ్ళం, తనని పట్టుకునేవాళ్ళం. ఛ! సరే, అంత చీకటిలో తనే నాగిని అని నువ్వెలా చెప్తావు? నేను మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని కారులో కూర్చున్నాను. కారులో కూర్చున్నప్పుడు తను నాకు ఎదురుగా వస్తుంది. స్ట్రీట్ లైట్ వల్ల తన మొహం నాకు బాగా కనిపించింది. వెనక్కి తిరిగి చూసింది. నాకు భయం వేసింది. ఆ భయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను కారులోనే ఉండిపోయాను. అప్పుడు నేను సరే సరే సరే, ప్రశాంతంగా ఉండు. నాగిని నిన్ను చూసిందా? లేదు, తను నన్ను చూడలేదు. తను రావడం చూసి నేను కారు విండోస్ని క్లోజ్ చేశాను. అయ్యో, అయిపోయింది, మన పని అయిపోయింది. నాగిని మనల్ని అస్సలు వదిలిపెట్టదు. పరమేశ్వరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? తన్ని వెతుకుదామా? వద్దు. వద్దు అంటే తను మన కళ్ళకు కనిపించినా కూడా ఏమీ అనకుండా భయంతోనే ఉండాలా? విషకంట, తను నాగినని చెప్పిన వెంటనే మనం అలా నమ్మలేము. సాంబా, నువ్వు ఒక పని చెయ్యి. నీకు పూర్తిగా బాగయ్యే వరకు ఇంట్లో నుండి అస్సలు బయటికి వెళ్ళకు. నీకు బాగయ్యాక ఏం చేయాలనేది చెప్తాను. అది కాదు విజయ్. ఇంకేం మాట్లాడకు, చెప్పింది వినంతే. సో శివాని, నీకు ఏ స్వీట్ అంటే చాలా ఇష్టం? త్రివిక్రమ్, నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టం ఉండదు. శివాని, డాడ్కి అమెరికన్ బ్లాక్ కరెంట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. నీకేమైనా కావాలంటే తీసుకో. ష్యూర్. ఐల్ బి బ్యాక్. యా.
ఈ అమ్మాయి ఆ రోజు నన్ను చంపాలని ప్రయత్నం చేసింది. డాడీ ఇదేంటిది, మీరు సడన్ గా ఎంగేజ్మెంట్ అంటే? మీ డాడ్ చెప్పేది కరెక్టేరా. ఎన్ని రోజులని ఇలాగే తిరుగుతూ ఉంటావు? రే అల్లుడు, ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా తిరగొచ్చు. అప్పుడు నిన్ను ఎవరు అడగరు. బిందాస్ లైఫ్. అలా కాదు మావయ్య, అది అర్థమైంది విక్రమ్. సడన్ గా ఎంగేజ్మెంట్ అంటే మీరు కూడా కంగారు పడతారు. నేనేమి ఈ రోజే ఎంగేజ్మెంట్ చేస్తానని చెప్పట్లేదురా. శివాని, దీనిపై నీ అభిప్రాయం ఏంటి? అది ఎంగేజ్మెంట్ గురించి మేమే నిర్ణయం తీసుకోవాలంటే. అర్థమైంది. మీ ఇద్దరే నిర్ణయం తీసుకోవడం కాదు, మరి ఒకింటి వాళ్ళతోనే ఎంగేజ్మెంట్ చేయలేము. మీ ఇంట్లో వాళ్ళకి మీ ప్రేమ విషయం తెలియాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. ఆ తర్వాత ఈ ఎంగేజ్మెంట్ అంతా. డాడ్ అబ్రాడ్ లో ఉన్నారు. తెలుసు, అందుకే నువ్వు మాట్లాడి ఆయన రమ్మని చెప్పు. డాడ్ రావడమా? అదెలా సాధ్యం? అవునమ్మా, ఎంగేజ్మెంట్ మాట్లాడాలి, కూతురు పెళ్లి అంటే రావాలి కదా. సరే సరే, నేను డాడ్తో మాట్లాడతాను. వీలైనంత త్వరగా మాట్లాడు. అక్క, వాళ్లకు ప్రైవసీ ఉండని మనం వెళ్దాం పదా. ఇలా నేను కారు నడిపేది, జుట్టంతా చెరిగిపోయింది. నేను నాగిని విషయం విజయ్కి అర్జెంటుగా చెప్పాలి. సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. ఓ బయలుదేరుతున్నావా? కమ్, నేను డ్రాప్ చేస్తాను. చెప్పేందుకే కదా వచ్చింది, దానికెందుకు అంత అర్జెంటు? ఇదిగో విష్కంట, నువ్వు ఇక్కడికి వచ్చింది పిల్లని చూడడానికి కాదు. రా వెళ్దాం. శివాని, ఒక్క నిమిషం. నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నా రూమ్కి వస్తావు ఒకసారి? ఏంటది? ఒకసారి రా, చెప్తాను. ఇట్స్ ఎ సర్ప్రైజ్. అది కాదనుకు. కమ్. వావ్, ఏదో కొత్త పెయింటింగ్ వేసినట్టున్నారు. అవును, ఇది నేను నిన్ననే పెయింట్ చేశాను. నచ్చిందా? చాలా బాగుంది. హాయ్ శివ అంకుల్. శివాని, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హాయ్ విక్రమ్. హాయ్ అంకుల్. హాయ్. ఎలా ఉన్నారు శివ అంకుల్? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అంకుల్. మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. దాట్స్ గుడ్ అంకుల్, దాట్స్ గుడ్. మీ హెల్త్ ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు? బాగుంది. ఏ లేదు, మీ డాడ్ని చూడడానికి వచ్చాను. ఉన్నాడా? డాడ్ పైనే ఉన్నారు అంకుల్. పిలవనా? వదొద్దు, నేనే వెళ్తాను. బాయ్. ఓ శివన్న, మీరా? ఆల్ రైట్, తర్వాత కలుద్దాం అయితే. ఓకే. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. లేదు, రండి రండి కూర్చోండి. రండి. వాళ్ళు ఎవరో అని చూస్తున్నావా? వాళ్ళు మా డాడ్ ఫ్రెండ్స్. నువ్వు పద, లోపలికి వెళ్ళు. ఏయ్, మనం వచ్చిన పని ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద.
ఇంకా ఏంటి శివన్న, మీ ఆరోగ్యం సరిగ్గా లేదని విన్నాను. ఇప్పుడు పర్వాలేదా? నేను విజయ్తో కొంచెం మాట్లాడాలి. తను ఎక్కడున్నాడు? తన రూమ్లో ఉన్నారనుకుంటా. ఆ, మీరు వచ్చిన విషయం నేను చెప్తాను. మీరు కూర్చోండి, నేను జ్యూస్ తెస్తాను. అయ్యో జ్యూస్ ఏమి తండి తీసుకురండి. అలాగే. ఏయ్, ఈ టైంలో జ్యూస్ ఏంట్రా నీకు? చాలా టెన్షన్గా ఉంది కదా, జ్యూస్ తాగి రిలాక్స్ కా నువ్వు. ఎలాగో ఇంటికి వచ్చాం కదా, ఇంకెందుకు అంత అర్జెంటు? నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పారు. ఓ కరెక్టే కదా, నిన్ను చూస్తూ ఆ విషయం గురించే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తాను. మరుపు అనేది మీకేం కొత్త కాదులే. అందుకే కదా నాకు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టాలు. ఏమన్నావు? నా మరుపు నీకు కష్టమైందా? ఎప్పుడు? యూజువలీ ఏ విషయం నేను అంత ఈజీగా మర్చిపోను. నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు అనుకుంటా. ఆదిశేషుని జ్ఞాపకాలు మీకు లేనందుకే మిమ్మల్ని పట్టుకోవడం కష్టమైంది. ఇవన్నీ మీకు చెప్పడం సాధ్యం కాదు. ఏంటి శివాని, ఏం మాట్లాడలేదు? నేనేం మర్చిపోయాను? ఏం లేదులేండి. మీకు గుర్తొచ్చే రోజు వస్తుందని చెప్పాను కదా, అప్పుడు ఈ విషయం కూడా అర్థమవుతుంది. నువ్వేంటో కొత్తగా ఇంగ్లీష్ నావెల్స్ లో ఉన్న సస్పెన్స్ క్యారెక్టర్ లాగా ఏదో చెప్తున్నావు, బట్ పూర్తిగా చెప్పవు. చెప్పకుండానూ ఉండలేవు. నువ్వు చెప్పేది నేను సీరియస్ గా తీసుకోవాలో లేదా జోక్ అనుకొని వదిలేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నేను మీకు జోకర్లా కనిపిస్తున్నానా? నో 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 నో, అలా కాదు. మనిద్దరి ప్రేమ ఏంటన్నది మీకు నేను చెప్పడం సాధ్యం కాదు త్రివిక్రమ్. మీరే నా ఆదిశేషుడు. నువ్వు నాగలోకానికి చెందినవాడివన్నది నిజం. అది నీ అంతటి నీకే తెలిసే రోజు వరకు నేను ఇలాగే ఉండాలి. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? సారీ. లేదు లేదు, పర్వాలేదు. చూడొచ్చా? ఓ ఫర్ యూ. శివాని, ఏంటది ఇంత ఈజీగా ఓపెన్ చేస్తున్నావు? నీ ముఖంలో సర్ప్రైజ్ అనే ఆనందమే లేదా? ఇదేం మీరు మొదటిసారిగా ఇచ్చే సర్ప్రైజ్ కాదు కదా. అప్పుడప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు అలాగే ఇస్తున్నారు. నేనా? నేను సర్ప్రైజ్ ఇచ్చానా? ఎప్పుడు? మీకు ముందు కొన్ని విషయాలు గుర్తొస్తాయని చెప్పాను కదా, అప్పుడు ఈ విషయం కూడా అర్థమవుతుంది. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నాకెందుకో నువ్వు వేరే లోకం నుండి దిగొచ్చావా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ అయినా ఓకే, బట్ నువ్వు మాలాగే మనిషివే కదా. ఓ, ఏంటి? శివాని, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఇప్పుడేంటి? నేను గిఫ్ట్ చూడాలా వద్దా? ప్లీజ్ ప్లీజ్. పోర్ట్రేట్ ఆ రోజే నీకిద్దాం అనుకున్నాను, బట్ నువ్వు అప్పుడు వెళ్ళిపోయావు. అందుకే నీకివ్వాలని ఇప్పుడు దాకా దాచిపెట్టుంచాను. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. శివాని, మన ఇద్దరి మధ్య ఈ థ్యాంక్స్ సారీ అని ఉండకూడదు. సరే,